బ్రతికుంటే ఇక్కడ ఉంటాం, చస్తే నీ దగ్గరకు వస్తాం అనే ధైర్యం కలుగుతుంది. కానీ సొలొమోను మాటలు వింటే ఎందుకు వచ్చిన బతికే అనిపిస్తుంది. అర్థము కాని బ్రతుకు వ్యర్థమని అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం కూడా చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అది దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి? ఎందుకు దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు? కోటాను కోట్ల జీవరాశులు నీ తల్లి గర్భంలోకి పోటీపడి వెళుతున్నప్పుడు వాళ్ళందరినీ జయించి నువ్వు ఒక్కడవే ఎందుకు నిలబడ్డావు? నువ్వు ఒక్కడవే ఎందుకు భూమి నీ యొక్క తల్లి గర్భంలోంచి బయటకు వచ్చావు? అందులో ఒక అర్థం ఉంది. జీవితానికి ఒక పరమార్థం ఉంది. ప్రభువా, ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకొచ్చావు? నా జీవితం యొక్క పరమార్థం ఏంటి? నేను భూమి మీదకి వచ్చి చేయవలసిన పని ఏమిటి అని ఎప్పుడైనా నువ్వు ప్రభుని అడిగావా? అడగలేదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానంటున్నాడు ప్రభు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి మీదకు నువ్వు వచ్చావు, నీ అంతటి నువ్వు రాలా. దేవుడు నిన్ను పంపిస్తే వచ్చావు. ఎందుకు పంపించావు ప్రభు అని ఎప్పుడైనా అడిగామా? లేదు. ఉద్యోగం చేసుకుంటానికి పంపించావు ప్రభు, పెళ్లి చేసుకుంటానికి పంపించావు ప్రభు, అదే ఆలోచిస్తున్నాను తప్ప ప్రభు ఈ భూమి మీదకు నన్ను ఎందుకు పంపించావు? నీ పని ఏంటి? ఆ పని నేను ఏం చేయాలి? ఎప్పుడు నెరవేర్చాలి? ఎలా సంపూర్తి చేయాలి? ఎందుకొరకు నన్ను ఈ భూమి మీదకు పంపించావని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నీవు నన్ను పంపించిన పని కొరకు సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని దేవుని మహిమ కొరకు జీవిస్తే దానికి అర్థం ఉంటుంది. అలా కాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే దానికి అర్థం ఉండదు, కానీ వ్యర్థమైపోతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో పౌలు గారు అంటారు, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో పౌలు గారు చెప్తారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటాడు. విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా పరుగు కడముట్టించి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు తను అంతకుముందు వ్యర్థంగా జీవించాడు. తను చేసే భక్తే గొప్పదనుకున్నాడు. క్రైస్తవులను హింసించాడు, దూషించాడు, హింసించాడు, హాని చేశాడు. అందుకే అంటాడు, నేను పాపులలో ప్రధాన పాపిని, నేను ఒకప్పుడు దోషకుడను, హింసకుడను, హానికరుడను అంటాడు. తనేంటో తెలుసుకున్నాడు, తన జీవితం ఏంటో తెలుసుకున్నాడు, తన కొరకు దేవుడు నియమించినటువంటి జీవితం ఏంటో, పని ఏంటో తెలుసుకున్నాడు. ఆ పనిని నిర్వర్తించడం కోసం తన జీవితాన్ని మార్చుకున్నాడు. అర్థం లేకుండా బ్రతికాడు ఒకప్పుడు. ఎందుకొరకు దేవుడు భూమి మీదకు తను తీసుకొచ్చాడో అనే అర్థం లేకుండా బ్రతికాడు మనిషి. కనిపించిన ప్రతి వ్యక్తిని హింసించాడు, దూషించాడు, హానికరుడిగా ఉన్నాడు. కానీ ఒకరోజు దేవుడు దర్శించాడు, మాట్లాడారు. ఆ మాటలో అర్థం తీసుకున్నాడు. కాబట్టి దేవుడు నన్ను ఒక పని కొరకు నియమించాడు అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉండి తన జీవిత పరమార్థం ఏంటో తెలుసుకున్నాడు. అక్కడి నుంచి జీవించేది జీవితం నాది కాదు అని తెలుసుకున్నాడు. ఇక నుంచి జీవించే జీవితం నా కొరకు కాదు, నేను జీవిస్తే క్రీస్తు కొరకు జీవిస్తా, మరణిస్తే క్రీస్తు కొరకు మరణిస్తా. చావైతే నాకు మేలు. వింటున్నారా? హల్లెలూయా. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చావైతే లాభం అంటాడు. ఎందుకు వచ్చింది ఆ మనసు? తనేంటో తనకు అర్థమైంది, తన జీవితం ఏంటో తనకు అర్థమైంది.
తన తర్వాత బ్రతికేటటువంటి ఆ బ్రతికేంటో అర్థం చేసుకున్నాడు. ఇక నేను ఎవరి కొరకు జీవించాలి? ఒక మతం కొరకు జీవించాడు అప్పటి వరకు. తన యోధా మతమే గొప్పదని చాటించడానికి జీవించాడు అప్పటి వరకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అది వ్యర్థమని తెలుసుకున్నాడు. అర్థవంతమైనటువంటి జీవితం జీవించడానికి దేవుని కొరకు బ్రతికాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి చదవండి త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి: పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మా పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రవక్త, పరలోకమందు మీకు ఒక తండ్రి ఉన్నాడన్న సంగతి మీరు తెలుసుకోవాలి. వింటున్నారా? నాకెవరూ లేరు అని నువ్వు అనుకోవద్దు. నాకెవరూ లేరు ఈ లోకములో నువ్వు అనుకోవద్దు. నీకంటూ ఒక పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు. నీకేదైనా సమస్య వస్తే, నీకేదైనా కొదువుగా ఉంటే, నీకు కావలసినది నీ పరలోకపు తండ్రిని అడుగు. ఆ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉంటారు. నీ అవసరత ఏదో నీ తండ్రికి చెప్తే అది తప్పకుండా ఆ తండ్రి ఏం చేస్తాడు? నీకు దయచేస్తాడు. నాకెవరూ లేరని నువ్వు అనుకోవద్దు. నీ పరలోకపు తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి అవసరత తీర్చడానికి నీకు తండ్రి ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తుంచుకుంటున్నాడు. హల్లెలూయా. చాలామందికి ఈ విషయం తెలియక నాకు ఎవరూ లేరు, నా వెనకాల నా భర్త లేడు, నా బిడ్డలు లేరు, నా కుటుంబం లేదు, నేను అనాథని అని చాలామంది అనుకుంటారు. అయితే క్రైస్తవులుగా నీకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన ఎలాంటి తండ్రి అంటే భౌతిక సంబంధమైన తండ్రి కాదండి. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి. ఆయన మరణము లేని తండ్రి. ఆయన నిత్య జీవము కలిగిన తండ్రి. ఆయన నిన్ను నిత్య జీవానికి నడిపించే తండ్రి. ఆయన నీ మరణము నుండి, శాపము నుండి, పాపము నుండి విడిపించే తండ్రి అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప తండ్రిని కలిగి ఉన్న నీవు ఏ విషయంలోనూ కూడా భయపడొద్దు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరికే నేర్పలా పరలోకపు తండ్రి. ప్రార్థన నేర్పంటే వేరే ప్రార్థనలు, స్తోత్రం నాయనా, ప్రభువా స్తోత్రం, నాయనా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. వాళ్ళ ప్రార్థనతో ఎంత బాగుంటుందో వాళ్ళ ప్రార్థన. ఇంకెంతసేపు ప్రభువా నాయనా, తండ్రి నాయనా అంటే తప్ప ఇంకేమైనా వస్తుందంటే ఇంకేమీ రాదు. కానీ ఇక్కడ పరలోకపు తండ్రికి ఎలా ప్రార్థన చేయాలో ఈయన నేర్పాడు. ఈయనే ఆ పరలోకపు తండ్రి. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీవు కలిగి ఉన్నటువంటి తండ్రి యొక్క అధికారము, ఆయన కలిగి ఉన్న స్థాయి, ఆయన కలిగి ఉన్న హోదా, ఆయన కలిగి ఉన్న శక్తి నువ్వు ఎరిగి ఉండాలి. పరలోకములో నీవు కలిగి ఉన్న తండ్రి, నీ తండ్రి యొక్క అధికారం ఎలాంటిదో నువ్వు గ్రహించావా? హల్లెలూయా. నీ తండ్రి ఒక ముఖ్యమంత్రి అయితే నీ స్థాయి ఎలాగుంటుందో ఆలోచన చేసావా? నీ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, నీ తండ్రి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే నీ స్థాయి ఎలాగుంటుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే, లేక ఒక ముఖ్యమంత్రి కంటే ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వాడు నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఆయన అధికారం ఏంటో నువ్వు గుర్తించావా? ఆయన శక్తి ఏంటో నువ్వు గుర్తించావా? దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లారా, మనం కలిగి ఉన్నటువంటి తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు అందరికంటే గొప్పవాడు. ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన వాడు, ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి తండ్రి మన పరలోకపు తండ్రి. అది నువ్వు గుర్తించాలంటున్నాడు. నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, సంకల్పం ఏమిటో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? జాగ్రత్తగా వినండి. నీ పరలోకపు తండ్రి
ఆయన కలిగి ఉన్నటువంటి స్థాయి ఏంటో, ఆయన కలిగి ఉన్నటువంటి అధికారం ఏంటో నువ్వు గుర్తిస్తే నీకే భయం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి భౌతిక సంబంధమైనటువంటి తండ్రిని చూసుకుందాం. ఉదాహరణకి భౌతిక సంబంధమైనటువంటి తండ్రిని చూద్దాం. ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి, ఆ తండ్రి తన ఆలోచనలు ఎలాగుంటే తెలుసా? నా కొడుకుని ఒక ఎస్ఐని చేయాలి, లేకపోతే ఒక సిఐని చేయాలి అని చెప్పి తన ఆలోచనలు అలా కలిగి ఉంటాడు. అంటే తను ఏమైతే కలిగి ఉన్నాడో, తను ఏమి కలిగి ఉన్నాడో ఆ స్థాయిలో నా కుమారుని దానికంటే, గమనించండి, బాగా గమనించండి, తండ్రి ఏదైతే స్థానము కలిగి ఉన్నాడో, ఏ అధికారం కలిగి ఉన్నాడో ఆ అధికారము కంటే ఉన్నతమైన అధికారము, ఆ స్థానము కంటే మరి ఎక్కువ స్థానంలో తన కుమారుని ఉంచాలని ఆలోచన కలిగి ఉంటాడు ఆ తండ్రి భౌతిక సంబంధంగా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న చూశాను, ఒక వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. డ్యూటీ విషయంలో ఒక సిఐ దగ్గరికి వెళ్తే మాట వచ్చినప్పుడు సిఐ అన్నాడంట, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, నువ్వు నా ఎదురుగా మాట్లాడతానికి నీకు ధైర్యం ఎంతరా అన్నాడంట. ఆ మాటకి అతను కోపం వచ్చి స్పాట్లో రిజైన్ చేసి, ఉద్యోగానికి రిజైన్ చేసి, హల్లెలూయా, ఇంటికి వెళ్ళిపోయి, మరి ఏదో గ్రూప్ 2 ఏదో ఉంటాయంట ఎగ్జామ్స్, సివిల్స్ ఎగ్జామ్స్ ఉంటాయంట, దానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో పాస్ అయ్యి అదే స్టేషన్కి సిఐగా పోస్ట్ చేయించుకుని వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే స్టేషన్కి, వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూడండి, నీ తండ్రి యొక్క స్థాయి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ తండ్రి యొక్క అధికారం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, సంకల్పం ఏంటో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? నీవు నమ్మినా నమ్మకపోయినా జరిగే కార్యాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. జరిగిపోయిన కార్యాలనే దేవుడు భూమి మీద జరిగిస్తున్నాడు తప్ప భూమి మీద కొత్తగా ఏమీ జరగట్లేదు. వింతగా ఏమీ అనుకోవద్దు, అయ్యో ఇలా జరిగిందేంటి అని అనుకోవద్దు. ఎందుకంటే అలా జరగాలని దేవుడు నియమించాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? జీవితం యొక్క పరమార్థం మీరు తెలుసుకోకపోతే నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందని నువ్వు చివుకుపోతావు, మనసులో ఆందోళన పెట్టుకుంటావు, భయపడతావు, దిగులు పడతావు. కానీ జీవితం యొక్క పరమార్థం నువ్వు తెలుసుకుంటే మునుపు జరిగిందే మరలా భూమి మీద జరుగుతుంది తప్ప భూమి మీద కొత్తగా ఏమీ జరగట్లేదు అనేటటువంటి గ్రహింపు నువ్వు వస్తే, ఆ గ్రహింపు నువ్వు తెలుసుకుంటే, జీవితం యొక్క పరమార్థం నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో జరిగే కార్యాల గురించి నువ్వు బాధ పడవు, ఆలోచన చెయ్యవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వాక్యం. ఎందుకు అలా కొట్టుకుంటున్నారు మీ ఇద్దరు? సరిగ్గా కూర్చోండి. ఈ పక్క వచ్చాను, ఈ పక్క వచ్చి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వాక్యం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంకల్పము చొప్పున దావీదు తన పితరులకు ఏం చేశాడంట? సేవ చేశాడంట. దేవుని సంకల్పం ఏమిటో నీకు తెలియాలి. మన పరలోకపు తండ్రి ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాడో, నీ పట్ల ఏ ప్రణాళిక వేశాడో, ఏ గొప్ప సంకల్పాన్ని దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడో అది నువ్వు గ్రహిస్తే అప్పుడు నీ జీవితంలో సేవ చేయగలుగుతావు. ఒక గొప్ప ప్రణాళిక దేవుడు నీ పట్ల వేసుంచాడనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, దేవునికి స్తోత్రం. అతని ఆలోచన కాదండి, అతని సంకల్పం కాదండి. ప్రభువా, నువ్వు ఏ సంకల్పం అయితే నా పట్ల నెరవేర్చుతున్నావో
ఏదైతే సంకల్పం కలిగి ఉన్నావో, ఈ ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలని నువ్వు జ్ఞానం ఇచ్చావో ఆ ప్రకారమే నేను వీళ్ళని పరిపాలించాలయ్యా అని చెప్పి దావీదు దేవుని దగ్గర కోరుకున్నాడు. వింటున్నారా? తన ఆలోచనతో వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా దేవుణ్ణి అడిగి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళాలా ప్రభువా వద్దా అడిగే వెళ్ళేవాడు. కాబట్టి తన సంకల్పం చొప్పున, దేవుని సంకల్పం చొప్పున అతడు తన పితరులకు ఏం చేశాడంట? సేవ చేశాడంట. దేవునికి స్తోత్రం. సేవ చేశాడు, చనిపోయాడు, కుళ్ళు పట్టింది శరీరం. కానీ ఒక పరిశుద్ధుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వాక్యం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వాక్యం. త్వరగా, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానిరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందులో ఏది తప్పిపోదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లల కొరకు నేను ఇంత ఉదయాన్నే లేచి, అరుణోదయమునే లేచి ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్క దహన బలి అర్పిస్తే, ఎందుకయ్యా నా పిల్లలు చనిపోయారు, ఏ పాపం చేశారయ్యా నా పిల్లలు చనిపోయారని యోబు ఎన్నడూ దేవుని మీద ఒక్క మాట కూడా పలకలా. ఆయన ఒకటే గురి కలిగి ఉన్నాడు. నీ సంకల్పము చొప్పునే ఇదంతా జరిగింది, నీ ప్రణాళిక చొప్పునే ఇదంతా జరిగింది, నీ ఉద్దేశం చొప్పునే ఇదంతా జరిగింది, అంతే తప్ప మరొకటి కాదు అంటున్నాడు. సమస్త క్రియలను చేయగలవు నువ్వు, సమస్త క్రియలను చేయగలవాడు నువ్వు. అంటే నా పిల్లలు చనిపోయినా బ్రతికించగలిగిన వాడు నువ్వు అని నమ్మాడంట. వింటున్నారా? చనిపోయినందుకు బాధపడలేదండి. బాధ లోపలున్నా తనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏది చేసినా నా ప్రభువు నా మేలు కొరకే చేస్తాడు, చనిపోయిన నా పిల్లలను మళ్ళా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు అని యోబంట తన జీవితంలో నమ్మాడంట. అందుకే అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానిరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అనుకోవచ్చు, తన జీవితంలో ఇంతగా నేను భక్తి చేసి, ఇంతగా నా పిల్లల కొరకు నేను ఎన్నో ఉపవాసములుండి, ఆమేన్, బలులు అర్పించి, నా పిల్లలు ఏ పాపంలో పడకూడదయ్యా, నా పిల్లలు తప్పు చేయకూడదయ్యా, నా పిల్లలు మరణించకూడదయ్యా అని నేను చేసిన భక్తి ఏమైపోయింది అని అనలేదు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నాకిప్పుడు అర్థమయ్యింది అంటున్నాడు, నేను ఇప్పుడు తెలుసుకున్నానంటున్నాడు. తన బిడ్డలు బ్రతికిన తర్వాత అది నీ సంకల్పం అన్నమాట, ఇది నీ ఉద్దేశం అన్నమాట, ఇది నీ ప్రణాళిక అన్నమాట అని ఇప్పుడు నాకు అర్థమయ్యిందయ్యా అంటున్నాడు యోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అంతకుముందు ఏమన్నాడు తెలుసా? ఇలాంటి బాధలు కలుగుతున్నందుకు అసలు నేను పుట్టకుండా ఉంటే మంచిదయ్యా, ఎందుకు నన్ను పుట్టించావు, పుట్టించిన తర్వాత ఎందుకు నాకు పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత నాకు ఎందుకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చావు, ఎందుకు నాకు ఇన్ని ఆస్తులు ఇచ్చావు, ఇవన్నీ ఎందుకు మళ్ళా తీసేసావు, ఏంటి ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని బాధపడి ఉండొచ్చు. కానీ అవన్నీ సమస్యలు చక్కబడిన తర్వాత పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అనాది సంకల్పములో నా జీవితంలో నేను ఏమి సంపాదించాలో, ఎంతమంది పిల్లలు నాకు కలగాలో, నా భవిష్యత్తు ఏంటో, నా జీవితం ఏంటో, నా జీవిత పరమార్థం ఏంటో అంతా నీ చేతిలో ఉన్నదయ్యా, అందులో ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత అయిపోయిన తర్వాత తెలుసుకుంటాం కాదు, అవ్వక ముందే మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఏది జరిగినా చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు అసలు ఎలా ఉంటున్నారని మీరు అంటూ ఉంటారు. నాకు తెలుసు నా జీవితంలో కలిగే కార్యాలన్నీ ముందు జరిగిన కార్యాలు. నా మాటలు అర్థమవుతున్నాయి? అసలు యాక్చువల్గా నాకు ఈ పాటికి బీపీ రావాలి, షుగర్ రావాలి, కాలు చెయ్యో పడిపోవాలి. కానీ ఏమీ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ముందు జరిగినయే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి.
టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను. నా జీవితంలో ఏది జరిగినా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఒక ప్రత్యక్షత ఉన్నది, నాకు ఒక బయలుపాటు ఉన్నది. ఏం కాదులే, ఆల్రెడీ ఇది వరకు జరిగిపోయినాయే, ఇప్పుడు జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతున్నాయి. ఏంటి ముందు జరిగినాయే, కొత్తగా ఏం జరగట్లా, నీ మీద పేడ మీదకి ఏం వచ్చేయట్లేదు అనే ప్రత్యక్షత నీ మీదకి వచ్చుంటే, నీకు తెలుసుంటే, నీ జీవితంలో ఎలాంటి కార్యం జరిగినా ఓహో ఇది అప్పుడు ఎప్పుడో జరిగిన కార్యం, ఇది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుంది. ఓకే, ఎవరేమనుకుంటే మాకెందుకులే అని నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నిబ్బరంగా ఉంటావు, నాకులాగా ధైర్యంగా నిబ్బరంగా ఉంటావు. ఎప్పుడు ఈ ప్రత్యక్షత ఉన్నప్పుడు. జరిగిపోయిన కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఏం అర్థం కావట్లేదు మీకు? హల్లెలూయా. అది లేదనుకో, అయ్య బాబు ఏంటి నాయనో ఇలా జరిగిపోయిందేంటి, ఇంత దారుణం అయిపోయిందేంటి నా జీవితం అని బెంగట్టుకుని చచ్చిపోతాం. జీవిత పరమార్థం తెలియకపోతే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జీవిత పరమార్థం కనుక తెలుసుకుంటే, అర్థం చేసుకొని జీవిస్తావు. నీ జీవిత పరమార్థం అర్థం కాకపోతే వ్యర్థంగా చచ్చిపోతాం అంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా కొంచెం ముందుకెళ్దాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకైతే ఒక్కడే దేవుడున్నాడు, ఆయనే మన పరలోకపు తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఎన్నో ఉన్నాయి, కోట్లు బహుదేవత ఆరాధన జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనకైతే ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక పౌలు గారు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నేను నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదన్నాడు. హల్లెలూయా. ప్రకటన 4:10-11 వాక్యాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10-11 వాక్యాలు చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వాని తోడు వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీకే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారంట. అప్పుడు వరకు ఎక్కడున్నాయి కిరీటాలు చెప్పాలి. అప్పుడు వరకు వారి కిరీటాలు ఎక్కడున్నాయి? సంచిలో ఉన్నాయా? అక్కడికి వెళ్ళా పెట్టుకుందామని సంచులు ఎట్టుకెళ్ళారు ఏంటి? 4వ వాక్యం చదవండి. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. ఆ సింహాసనం నందు 24 పెద్దలున్నారు, తెల్లని వస్త్రాలు ధరించున్నారు. వారి తలల మీద బంగారపు కిరీటములు ఉన్నాయంట. అప్పటి వరకు వారి కిరీటాలు ఎక్కడున్నాయి? తల మీద ఉన్నాయి. అప్పటి వరకు వారి కిరీటములు తల మీద ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకో తెలుసా, మేము చేసిన భక్తిని బట్టి, మేము చేసిన కార్యాలను బట్టి, మేము చేసినటువంటి ఆ గొప్ప గొప్ప సేవ పరిచర్ని బట్టి దేవుడు మా తల మీద కిరీటాలు పెట్టారు. కాబట్టి ఈ మహిమకు ఘనతకు అర్హులు మేము. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? మా తల మీదకి కిరీటం ఎందుకు వచ్చింది? మేము చేసినటువంటి పరిచర్ని బట్టి, మేము చేసిన కార్యాలను బట్టి, మేము చేసిన ఘనకార్యాలను బట్టి ఈ కిరీటం మాకు పెట్టుకోవాల్సిందే, ఈ కిరీటాలు మాకు ఇవ్వాల్సిందే, ఈ కిరీటాలకు మేము అర్హులమే అని తల మీద పెట్టుకుని, కాలు మీద కాలు వేసుకుని, తెల్లటి బస్తలు వేసుకుని, కుర్చీల్లో 24 కుర్చీలో 24 మంది కూర్చునంట
స్తోత్రం హల్లెలూయా. ఎరా బాయ్ ఏంటి మరి ఏంటి అనుకుంటున్నాం మేము అంటేని అంటున్నారు. అలా ఏం పెట్టుకుని? కిరీటాలు పెట్టుకుని. దేవునికి స్తోత్రం. పౌలు గారు అదే అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం వంచబడ్డదే నా తల మీద, నా కొరకు నీతి కిరీటం ఉంది అంటున్నాడు. కానీ ఈ 24 పెద్దలకు తల మీద ఉన్న కిరీటాలు తీసేశారంట. ఏం చేశారు వాళ్ళు? తీసేయడమే కాదు, సింహాసనం మీద కూడా దిగిపోయారంట. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ జీవిత పరమార్థం నీకు తెలియనంతసేపు నీకంటే గొప్పవాళ్ళు లోకంలో లేడని నువ్వు అనుకుంటావు. నీ జీవితంలో నీ జీవిత పరమార్థం నీకు తెలిసినప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. నేను ఏమాత్రము గొప్పవాడిని కాదు అనుకుంటావు. నిన్ను నువ్వేం చేస్తావు తెలుసా? తగ్గించుకుంటావు. 24 పెద్దలండి పరలోకంలో సింహాసనాలు వేశారండి. 24 మందికి 24 కిరీటాలు పెట్టారండి. తెల్లని వస్త్రాలు ధరించారండి. వాళ్ళు ఏ పాపము లేదండి. పరిశుద్ధులకు తగిన నీతి క్రియలు జరిగించారండి. అలాంటి గొప్పవాళ్ళు, వాళ్ళకి స్థితి ఏంటో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. ఈ ఘనత, మహిమ, ప్రభావములు అన్నీ కూడా ఆయనకే చెల్లును, మాకేమాత్రము చెల్లకూడదని ఆ యొక్క ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల మీద ఉన్న కిరీటాలు తీసి ప్రభు పాదాల వద్ద పెట్టేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మయు ఇచ్చెను గనుక పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే పిల్లరా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనసు యొక్క పోరాటం అనే వర్తమానంలో చెప్తున్నటువంటి మాటలు చెప్తున్నాను మీకు. మనసు యొక్క పోరాటం అంటే ఇది వర్తమానం ఏం కాదు, కానీ ఆయా వర్తమానాల్లో ఎక్కడెక్కడైతే కొన్ని ఈ మనసుకు సంబంధించిన మాటలు ప్రవక్త చెప్పాడో ఆ కార్యాలన్నీ కూడా ఇందులో ముద్రించబడ్డాయి. హల్లెలూయా. ఇందులో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాడు, పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ప్రవక్త ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తును కనుగొనేంత వరకు ఏ మనుషుడు తన సరి అయిన మనస్సును కలిగి ఉండడు. యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా, తన సొంత తండ్రిగా, పరలోకమందు ఒక నాకు తండ్రి ఉన్నాడు, ఆయన నా తండ్రి అని గ్రహించనంతసేపు వాడికి ఆ మనస్సు ఉండదంట. ఏ మనస్సు చెప్పాలి? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ లేదా ప్రేమ, శక్తి కలిగినటువంటి ఆ మనస్సు వాడు కలిగి ఉండలేడంట. భయం అంట, పిరికితనం అంటే నీకు ఎవరు లేరు అనేటటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే నీకేమొస్తుందంటే పిరికితనం వస్తుంది, భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. కానీ నీ పక్షంగా నీకు ఒక ఆయన ఉన్నాడు, నీ పక్షంగా ఒక ఆయన ఉన్నాడు అనేటటువంటి ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో నీకు ధైర్యం కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాట చూడండి. మరి యేసుక్రీస్తును కనుగొనేంత వరకు ఏ మనుషుడు తన సరి అయినటువంటి మనస్సును కలిగి ఉండడు. దేవుడు ఏ మనిషిని వెర్రివానిగానో, చెడ్డవానిగానో, పిచ్చివానిగానో చేయలేదు. మంచి మనస్సు కలిగిన వానిగా చేశాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తును వారి జీవితంలో ఎరిగి ఉండనంత కాలము వారు మంచివారిగా జీవించలేరు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అదనమాట. అంటే ఆ మనస్సు మనకు లేదనమాట. ఆ మనస్సు మనకు లేదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిరిగితనం ఉందా ఆయనకి? పిరిగితనం ఉందా? లేదు. హల్లెలూయా. ఆయనకి పిరిగితనం లేదండి. పిరిగితనం ఉంటే సిలువ ఎక్కడో. కాబట్టి పిరిగితనం కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు
మీరును కలిగి ఉండండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నిశ్చయముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో అప్పుడు ఈ శోధనలు అనేవి మన మధ్యకు వచ్చినా తట్టుకోగలిగేటటువంటి శక్తి మనం కలిగి ఉంటాం. ఈ బలహీనతలు వచ్చినప్పుడు, ఈ వ్యాధులు వచ్చినప్పుడు, ఈ అనారోగ్యాలు, వ్యాధి వచ్చింది, నువ్వు కంగారు పడిపోకలదు, వ్యసన పడిపోకలదు, వింటున్నారా, భయపడిపోకలదు. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు మనం కలిగి ఉన్నాం. షడ్రక మెషక్ అబేద్నెగోల వలె చెప్పాలి, దేవుడు స్వస్థపరిచినా దేవుడే, స్వస్థపరచకపోయినా దేవుడే అనేసి మాట్లాడుకూరుకు. అంతే. వాళ్ళకి చేసిన దేవుడే నీకు చేస్తాడు. రక్షించినా దేవుడే, రక్షించకపోయిన దేవుడే అన్నారు, మాట్లాడుకూరుకున్నారు. వచ్చాడు, రక్షించాడు. నీకు బలహీనత ఉందా, నీకు అనారోగ్యం ఉందా, ఎటువంటి వ్యాధి ఉందా, నువ్వు ఈ మాటను ఊరుకో. ప్రవక్త అంటాడు, నువ్వు ఈ మాటను ఊరుకో, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. స్వస్థపరిచినా పరచకపోయినా ఆయనే నా దేవుడు అనేసి మాట్లాడు కూరుకో. ఆయన వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి, ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సిలువెక్కినప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక. నేనైతే మొయ్యలేను, నేనైతే చేయలేను, నేనైతే పడలేను, ఈ బాధ అంతా నువ్వే పడాలి, నీ చిత్తమైతే ఇది ఇలా జరిగించు అన్నాడు. మాట్లాడుకూరుకున్నాడు, సిలువేయించుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని పిల్లలు వస్తున్న కష్టాలను బట్టి, హల్లెలూయా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 కూడా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం త్వరగా. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? మనమైతే. అదనమాట, క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారం. ప్రభువు మనస్సు ఎరిగి బోధించగలిగిన వాడెవడు? అయితే మనం ఆయన మనస్సుని కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రోమా 12:2 కూడా ఒక మాట చెప్తున్నాడు. త్వరగా ఎదురుకి వెళ్దాం. రోమా 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న, చూడండి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకోవాలి. మీ మనస్సు మారి, చూడండి జాగ్రత్తగా వినండి, మనసు మారకుండా జీవితం మారదు. నా జీవితం మార్చేసుకున్నాను పాస్టర్ గారు అంటారు చాలామంది. జీవితం మారితే ఉపయోగం లేదు, ముందు నీ మనస్సు మారాలి. అందుకే అన్నాడు, మారు మనస్సు పొంది. ఏమన్నాడు? మారు మనసు పొంది అన్నాడు. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునామములో బాప్తిసం. మారు మనసు పొందకుండా నువ్వు బాప్తిసం పొందినా ఎలాంటిది అంటున్నాడు అంటే, రోజుకి గేదంట 2-3 సార్లు బాప్తిసం పొందుతుందంట, కాళ్ళలోకి వెళ్ళి బులిగొచ్చేస్తూ ఉంటుంది. అలాంటి బతుకే నీ బతుకు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకో పాస్టర్ గారు అన్నాడు, పొడిపాపుగా ఇల్లంట తడిపాపుగా వస్తాడంట, అసలు ఏమాత్రం మార్పు ఉండదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త బ్రహ్మ గారు బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆ ముసలోడు పైకి వచ్చేసి వణుకుపోతా జేబులో ఉన్న సొట తీసుకుని అంటున్నాడండి. ఏంటి, అప్పుడే బాప్తిసం ఇచ్చాడు ప్రవక్త, బాప్తిసం ఇచ్చాడు, ఒడ్డుకొచ్చాడు, ముసలోడికి సలాక్క ఆ జేబులో ఉన్న సొట తీసుకుని వెలిగించేసి గుప్పు తాగేస్తున్నాడంట. దేవుని ప్రవక్త చూశాడంట, నవ్వుకున్నాడంట. ప్రభువా, నేనైతే మాన్పించలేను కానీ నువ్వే మాన్పించు అన్నాడు. ప్రార్థన చేసి కోటేసుకుని వెళ్ళిపోయాడంట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి చల్లు బాప్తిసం ఇచ్చారనుకున్నారు? గడ్డకట్టిన నీళ్లు గడ్డకట్టేస్తున్నాయి. ఈ ముసలోడికేమో దగ్గర 70-80 సంవత్సరాల వయసు వచ్చేసింది. బ్రదర్ బెన్హామ్, నేను ఇవాళ బాప్తిసం పొందాలన్నాడంట. అయ్యి బాబు, ఎంత మారు మనసు వచ్చేసిందో ఇంటికి, ఇవాళ బాప్తిసం ఇచ్చేద్దాం, చల్లేదు ఏం లేదు, ప్రాణం పోయినా పర్లేదని చెప్పి వెళ్ళిపోయి ఆ గడ్డ కట్టినటువంటి ఆ నీటిలో ఆ ముసలోడు బాప్తిసం ఇస్తే ఈ చలికి వణికిపోతా వచ్చేమో వెంటనే అగ్గిపెట్టి సొట్ట తీసుకుని పీల్చేస్తున్నాడు. ప్రవక్త నవ్వుకుని, ప్రభా, నేనైతే మానమంటే బాధపడతాడు, నువ్వు మానిపితే మానేస్తాడు, స్తోత్రం హల్లెలూయా అనుకుని ప్రార్థన చేసిన ఇంటికి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత దగ్గు ఎక్కువైపోయి దగ్గు
ఎక్కువైపోయి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్ అన్నాడంట, నువ్వు చుట్ట తాగుతావా అన్నాడు. అవునయ్యా అన్నాడంట. నువ్వు చుట్ట మానేస్తే కొన్నాళ్ళు బతుకుతావు, తాగితే రేపు ఎల్లుండి చచ్చిపోతావు అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తాడు? మానేశాడంట. అసలు ఆ పొగే పడట్లేదండి ఇప్పుడు ఆ ముసలోడికి. అప్పుడు బ్రదర్ బెన్హామ్ని ప్రార్థన చేయడానికి హాస్పిటల్లో పిలిపించి అప్పుడు చెప్పాడంట, అయ్యా నీ ఎదురుగానే చుట్టకాల్చాను, నన్ను క్షమించు అన్నాడంట. పాస్టర్ గారు ఉన్నారని భయం కూడా లేకుండా, నాకు ఆ యొక్క వేడి కోసం నేను తప్పు చేశానయ్యా, నీ దగ్గర బాప్తిసం పొంది పైకి వచ్చిన వెంటనే చుట్టకాల్చానయ్యా, దయతో క్షమించని ప్రవక్త చేతులు పట్టుకుంటే ప్రవక్త ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ బిడ్డను క్షమించని. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తిని ఆవలిగట్లో ఆయన చూశాడు, ఆయన ఒప్పుకున్నాడు, తప్పును ఒప్పుకున్నాడు, చుట్టమానేశాడు, చక్కగా ఆవలిగట్లో చూశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మన మనస్సు మారి నూతనపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. అని మీ మనస్సు మారి నూతనపరచబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే క్రీస్తు మనస్సును కలిగి ఉంటాం. మానవ మనస్సు దేవుని యొక్క శత్రువు అయి ఉన్నది. మానవుని యొక్క మనస్సు దేవునికి శత్రువు అంట. దేవుని మనస్సు కలిగి ఉండాలంట మనం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు విడిచిపెట్టి దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. క్రీస్తు యొక్క మనస్సు మన స్వభావమును మార్చును, మన ఆలోచనలు మార్చును, మన తలంపులు మార్చివేయును. గొర్రెపిల్ల స్వభావంలోనికి మనము మారిపోవదుము. మోషే వలె దీనుడిగా మారిపోవాలి. గొర్రెల్లో ఒక గొర్రె అయిపోయాడంట, దీనత్వంలోకి వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనా తప్పు చేస్తే లాగొక్కడ కొట్టి చంపి గొయ్యి తీసి గోతులో కప్పెట్టేసి మనిషి, ప్రభువా వాళ్ళ కొరకు అవసరం అయితే నేను చచ్చిపోతాను తప్ప వాళ్ళు ఎవడో సావడానికి వెళ్ళేది అంటున్నాడు. ఎలా మారిపోయాడు ఇప్పుడు మోషే? సాత్వికుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అంత కోపిస్తాడు, అంత కోపం కలిగిన వ్యక్తి, మనసు మారిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున చూసారా, అపవాది కూడా వచ్చాడంట. 1వ అధ్యాయం 6వ వాక్యం చెప్తున్న మాట చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది చూసారా, ఎక్కడికి? దేవుని సన్నిధికి, యెహోవా సన్నిధికి దేవదూతలు వెళ్తున్నాయి. భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా పట్టుకొని, భూమి మీద ఉన్నటువంటి స్తుతులన్నిటినీ, ప్రార్థనా విజ్ఞాపనలన్నిటినీ పట్టుకొని దేవుని సముఖమునకు వెళ్ళే సమయం ఒకటి వచ్చింది. దేవదూతలతో పాటు వీడు కూడా వెళ్ళాడంట. ఆ మీటింగ్కి ఎవరు వెళ్ళారు? అపవాది కూడా వెళ్ళాడంట. వెళ్తే అక్కడ నిలబడ్డాడంట వీడు కూడా లైన్లను. యారా నువ్వేంట్రా, మా వాళ్ళతో పాటు నువ్వు వచ్చేసేవేంట్రా అన్నంట దేవుడు. అప్పుడు ఆడు అంటాడంట, అపవాది అదిగాడు కాలు కుదురుండదు, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిని అని యెహోవాకు చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒరే, భూమి మీదకి వెళ్ళావా నువ్వు? అటు ఇటు తిరుగుతున్నావా? మరి మా వాడు కనపడ్డా? మా అబ్బాయి అన్నాడంట. మీ అబ్బాయా? ఎవరండి? యోబురా, నా కొడుకు. అవునండి, కనపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గొర్రెలు, మేకలు, మందలు, ధనవంతుడు, యూజ్ దేశములో అతడంత గొప్పోడు లేడు. అతనేనా? అతనేరా. దేవునికి స్తోత్రం. చూసావా నా కుమ్మాడు ఎంత గొప్పోడు? గొప్పోడేలే. మరి ఆ చుట్టూ నువ్వేమో పెద్ద భద్రత వేసేసావు, చుట్టూ పెద్ద కంచి వేసేసావు. నేను వాడి దగ్గరికి వెళ్ళకపోయాను, చేద్దామని చూశాను కానీ ముట్టలేకపోయాను అన్నాడంట. ఇప్పుడు దేవునికి సాతానికి మధ్య జరిగే పోరాటంలో యోబు బలైపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లరా?
కాబట్టి ఇక్కడ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచే సమయం అది. భూమి మీద దేవుని పిల్లలు వారికి కలిగిన శ్రమలను బట్టి, శోధనలను బట్టి వారు మరి దూషిస్తున్నారా లేక దేవుని మహింపరుస్తున్నారా అని పరలోకంలో ఉండి దూతలు ఏం చేస్తున్నారంటే దేవుని సముఖంలో అవన్నీ కూడా విజ్ఞాపనలు పట్టుకొని దేవుని దగ్గరికి చేరవేస్తున్నాయంట. భూమి మీద ఉన్న దేవుని పిల్లలు వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి వారు దూషిస్తున్నారా, ఇంకనూ దేవుడు నా దేవుడే అని అంటున్నారా అని తెలుసుకునే సమయం అవుతుందంట. ఆ సమయంలో వీడు కూడా వెళ్ళాడంట అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-2 వాక్యాలు కూడా చదవండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8:1-2 వాక్యాలు. చదవండి. చూడండి, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా, ఇదేంటి శ్రమలు కలిగితే సంతోషించడం ఏంటమ్మా? వారికంట బహుశ్రమలు కలిగినాయి అంట. శ్రమలు కలిగినాయా లేకపోతే సంతోషం కలిగిందా? ఏం శ్రమలు? మామూలు శ్రమలు కాదంట, బహుశ్రమలు. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారంట. మనకు కొంత అంత శ్రమ వస్తే చాలు, ఇంకేముందు దేవుడు నా మీద చేతకొనేసాడు, దేవుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను, విజ్ఞాపన ప్రార్థనకు వస్తున్నాను, ఆదివారం ఆరాధనకు వస్తున్నాను, 3 పూటలు వచ్చేస్తున్నాను, పొద్దున్న ప్రార్థన అంటే వస్తున్నాను. ఇంతలా చేసి భక్తి చేసి దానికి నాకే ఇలాగైతే అసలు ఆదివారం ఒక్కరోజు వచ్చి ఆవిడకేం జరుగుతాయి? కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రోమా 8:17-18 కూడా చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 17-18 వాక్యాలు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినట్ల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు ఏమన్నా పూలపాను మీద వెళ్ళాడు ఆయన? లేకపోతే అందరూ మంచోడు అని చెప్పుకుంటూ వెళ్ళారా యేసుబాబుని? చెప్పండి, యేసుప్రభుని అందరూ మంచోళ్ళు అన్నారా? యేసుప్రభుని అందరూ తిట్టారు. ఈయన బెయల్జెబూబు, దెయ్యాలకు అధిపతి, అక్రమంగా పుట్టినోడు అని ఆయన అందరూ ఏం చేశారు? నిందించారు, అవమానపరిచారు. మరి ఆయన పిల్లల్ని, నువ్వు నిజంగా ఆయన కుమారుడు అయితే నిన్ను అలాగే తిడతారు. అర్థమవుతుంది? నేనేం పొగడరు, నువ్వు గొప్ప సేవ చేస్తున్నావు, నువ్వు గొప్పోడు అని నేను ఎవరు పొగడరు, నిన్ను తిడతారు. హల్లెలూయా. నువ్వు నిజంగా సేవ చేస్తుంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నీ తండ్రికి ఏదైతే వచ్చిందో శ్రమలు అయ్యే నువ్వు పడగలుగుతావు. ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినట్ల. ఆయనతో శ్రమ పడాలంటే ఆయన అడుగు జాడల్లో నడవాలి, ఆయన మాదిరిని చూపించాలి. హల్లెలూయా. అప్పుడు నీకు కూడా ఏమొస్తాయంటే, నీకు కూడా శ్రమలు కలుగుతాయి. నీకో పెద్ద పీఠం వేసి సన్మానాలు చేసి అట్టట చేయరు నీకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కాబట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో పాటు శ్రమ పడినట్ల క్రీస్తుతో కూడా మనం ఏమై ఉన్నామంటే వారసులమై ఉన్నాం. ఇప్పటి శ్రమలంట ఎన్న తగినవి. హల్లెలూయా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా,
జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము క్రీస్తు కొరకు జీవిస్తే మనకేమొస్తాయి తెలుసా? శ్రమలు. ఎందుకంటే మన తండ్రి, మనకు ముందు వెళ్ళినటువంటి మన పరలోకపు తండ్రి, ఆయన ఏమీ పూలపాన్పు మీద వెళ్ళలేదండి, శ్రమల గుండానే వెళ్ళాడు. ఆయన పిల్లలమైన మనము కూడా శ్రమల గుండా, ఈ బలహీనతల గుండా, ఈ వీటి గుండానే మనం కూడా వెళ్ళవలసిన వారమని ఉన్నాం. ఎందుకంటే ఆయనతో పాటు మనము వారసులమై ఉన్నాం. హల్లెలూయా. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 20, 21, 22 చదివండి త్వరగా. మీరు ఏడ్చి ప్రాలాపింతురు కానీ లోకం సంతోషిస్తుంది. నువ్వేడుస్తుంటే లోకం సంతోషిస్తుంది. మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమగునని. ఆమేన్. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం దుఃఖిస్తాం, అర్థమవుతుందండి? ఈ భూమి మీద ఏమి మనకు సంతోషం ఉంటుందని మాత్రం ఎవరో అనుకోకండి. ఈ భూమి మీద మనకి దుఃఖం, కట్టి స్విచ్ కట్టి, ఈ భూమి మీద చూడండి, మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖం ఒక దినాన సంతోషం అవుతుంది. హల్లెలూయా. మీతో నిశ్చయముగా చెప్తున్నాను, అయ్యో ఇప్పుడు దుఃఖించుచున్న వారులారా ఒకరోజు మీరు సంతోషిస్తారు. ఇప్పుడు నవ్వుచున్నవారు ఒక దినాన ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. రక్షించే నాదుడు ఉండడు. తీర్పు దినాన ఆ ధవళ సింహాసనం ఎదుట వాళ్ళు తీర్పులో నిలబడవలసినటువంటి ఒక సమయం వస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు దుఃఖించుతున్నటువంటి వారులారా మీరు ఒక దినాన సంతోషిస్తారు. ఆ దినాన నా ప్రభు నన్ను విడిపించాడు, నా మరణము నుండి, నా శాపము నుండి, నా పాపము నుండి నా ప్రభు నన్ను విడిపించాడని గాన ప్రతిగానములతో ఆ రోజు మీరు ఏం చేస్తారు తెలుసా? సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. మీ దుఃఖము సంతోషమగును. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొక్కడ పుట్టునని అనే సంతోషము చేత ఆమె ఆ వేదన, అబ్బాబ్బాబ్బా, ఆ బాధే మర్చిపోద్దంట. ఈరోజు మనం కూడా అంతే. మనకు కలగబోయేటటువంటి ఆ పరలోకపు విందు, ఆ పరలోకపు నివాసము, అది చూడాలంట మనం. అది చూస్తే ఇప్పుడు మనకు కలుగుతున్న శ్రమలుగా అనిపించవు. ఇవి ఎన్న తగినవి కాదండి. దేవునికి స్తోత్రం. ఒక బిడ్డ జన్మించేటటువంటి ముందు పురిటి నొప్పులు వస్తాయంట. అవి చాలా భయంకరమైనటువంటి నొప్పులు అంట. అవి మగోళ్ళు కాబట్టి మనకు తెలియదు, ఆడోళ్ళకి తెలుస్తుంది ఆ పురిటి నొప్పులు ఎంత భయంకరమైనటువంటి నొప్పులో. మరి చాలామంది ఈరోజు ఆ నొప్పులు పడలేక ఆపరేషన్. వీళ్ళకే హ్యాపీయా, డాక్టర్కే హ్యాపీయా? ఏ బాధలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ పురిటి నొప్పుల్లోనంట ఒక్కోసారి తన ప్రాణము పోతుందేమనిపిస్తుందంట, కానీ సంతోషంగా ఉంటుందంట. ఎందుకంటే ఒక బిడ్డకు జన్మనిస్తున్నాను. హల్లెలూయా. నా భర్త యొక్క వంశాన్ని నేను నిలబెడుతున్నాను అనేటటువంటి ఆనందం, ఆ సంతోషంతో ఆ బిడ్డ పుడుతున్నటువంటి ఆనందంతోనంట ఈ పురిటి నొప్పులన్నింటినీ కూడా భరిస్తుందంట ఆ స్త్రీ. అలాగే ఈరోజు సంగమ, నీవు కూడా ఒకరోజు దేవుని ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. దేవుడు నీకు ఆ గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు జరిగేటటువంటి ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఒకరోజు మనం మర్చిపోతామంట. బిడ్డ పుట్టక ముందైతే అప్పుడు ప్రసవ నొప్పులు పడుతున్నప్పుడు బావో ఎందుకు వచ్చిందిరా నాయనో, ఎందుకు వచ్చిన బాధలు ఇవి అని అనిపిస్తుందంట. కానీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ పురిటి నొప్పులు అనేవి ఇక మళ్ళా ఆమెకు జ్ఞాపకం రావంట. అలాగే ఈరోజు ఒక క్రైస్తవుడిగా మనం భూమి మీద అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఇవన్నీ కూడా ఒకరోజు మనం మర్చిపోబోతున్నాం. ఆ రోజు 1000 ఏండ్ల పరిపాలనలో మనకు సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది,
ఒక్క మాట చదివండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 7-8 చదివండి, ముగించి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 7-8 వాక్యాలు. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. జాగ్రత్తగా వినండి. అపోస్తులైనటువంటి పౌలు ఏమన్నాడు? నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకు నా నెత్తి మీద కిరీటం పెట్టబడుతుంది అన్నాడా? హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలోకి వెళ్తే 24 పెద్దలు సింహాసనాలు వేయబడ్డాయి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, తల మీద కిరీటాలు పెట్టబడ్డాయి, హ్యాపీగా కూర్చున్నారు. ఆ తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఆ దేవదేవుణ్ణి చూసి, ఆయన చూసుకున్న తర్వాత వాళ్ళు చేసింది అసలు ఏం కనపడతలేదంట. ఆయన పడ్డ శ్రమలను బట్టి, ఆయన పడ్డ కష్టాలను బట్టి, ఆయన పొందిన వేదనను బట్టి, ఆయన పొందిన అవమానాలను బట్టి ఇవన్నీ చూసుకుంటే ఇంత కూడా ఒక 1% కూడా వీళ్ళు ఏమి అనిపించలేదంట. ఈ మహిమకు, ఘనతకు, సమస్తానికి కూడా అర్హుడు ఆయనే. ఈ మన మీద ఎందుకు రా బాబు ఈ కిరీటాలు అని చెప్పి వీళ్ళ తల మీద ఉన్న కిరీటాలు తీసి సింహాసనంలో నుండి దిగి పట్టుకెళ్ళి ఆయన పాదాల వద్ద పడేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడేమంటున్నాడు? మనకు కలుగుచున్న ఈ శ్రమలు, శోధనలు సరే చూడండి, ఇక్కడ నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. అందులో ఉన్న మలినం, అందులో ఉన్న మట్టి. ఆమేన్. మళ్ళీ బంగారం కాడికి వెళ్ళింది నా మనసు. ఎంత తగ్గిపోయింది? ఎంత తగ్గిపోయిందమ్మా? అదేంటో నీకే తెలియాలి. అయ్యగారు బంగారంలో మిసిలివాడివి. ఒక్కరోజే 10,150 రూపాయలు. ఎంత తెలీదా మీకు ఎవరికైనా? తెలీదా? ఒక్కరోజే 10,150 రూపాయలు డౌన్ అయిపోయింది బంగారు రేటు. మనకి ఎందుకులే అయ్యగారు, మన బంగారం ఎందుకంటవా? హల్లెలూయా. అంతకుముందు వారమైనా చెప్పాను, నేను 2 వారాల ముందు చెప్పానా బంగారం పడిపోద్దని చెప్పానా? హల్లెలూయా. ఒక్కరోజే 10,150 రూపాయలు డౌన్ అయిపోయింది. ఇంకా కొంచెం రోజులు రావంగానే త్వరలోనే కాసు 3,000-4,000 పడిపోద్ది. 3,000-4,000 పడిపోయినా కొని నాదుడు ఉండడు. బంగారం కొనుక్కోవాలంటే భయం, ఎవడు చంపేస్తాడని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కాబట్టి ఏమన్నా ఉంటే మంచి రేటు ఉంది, ఇప్పుడే అమ్మేసుకోండి. ఇక తర్వాత బంగారమా అయిపోయి నీ ప్రాణం పోయినట్టే. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు కలుగుతున్నటువంటి ఈ శ్రమలు, శోధనలు, కష్టాలు దేని కొరకంటే ఒక దినాన మన మెప్పుకు, మహిమకు, ఘనతకు కారణం అవుతాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడే మనకి కిరీటం పెడతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితం యొక్క పరమార్థం నీకు అర్థమైతే మనం జీవించే జీవితం వ్యర్థమని నీకు అనిపించదు. మనం జీవించే జీవితం దేవుని కొరకు జీవిస్తే అది అర్థవంతమైనటువంటి జీవితంగా ఉంటుంది. మన జీవితం ఇతరుల కొరకు జీవించాలి. ప్రవక్త అంటాడు, క్రీస్తు ఎప్పుడు కూడా తన కొరకు తాను జీవించలేదు. ఆమేన్. హల్లెలూయా. భక్తులైనటువంటి వారు తమ జీవితాల్లో ఎప్పుడూ వారి కొరకు వారు జీవించలేదు, కానీ వారి జీవితాలు ఎల్లప్పుడూ ఇతరుల కొరకే జీవించారంట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని మంచిగా మన జీవితాలు జీవిస్తూ మరి ఆ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని
ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండండి. 6 గంటలకే ఆరాధన ప్రారంభించబడుతుంది. 8:30 కల్లా వాక్యం అయిపోతుంది. ఇదేంటిది ఇప్పుడు రహించారేంటిది? దేవునికి వందనాలు, సేవకునికి వందనాలు, సంఘానికి వందనాలు. దేవుని కృపను బట్టి ఈ నెల 6, 7, 8 తేదీల్లో అనగా రేపటి నుండి ఒరిస్సా రాష్ట్రంలో కొరపూడి జిల్లా పుట్టంగి, కావలి, కొందెలు వంటి రిమోట్ ఏజెన్సీ గ్రామాల్లో నా భార్య విజయ నేతృత్వంలో మొత్తం 25 మంది 3 వాహనాల్లో సువార్త క్యాంపు, మెడికల్ క్యాంపు 3 రోజుల పాటు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి 3 డాక్టర్లు తమ సహాయాన్ని సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నారు. ఈ సువార్త మెడికల్ క్యాంపు మరియు సుదీర్ఘ ప్రయాణం దిగ్విజయంగా జరగాలని ప్రార్థన చేయమని సహోదరుడు చిన్ని ప్రార్థన సహాయం కోరారు. మరి దీని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను ఆమేన్ ఆమేన్, మృతులను మరి లేపినావు, వ్యాధులను పాడాలి. యేసయ్యా మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా. ఆ పాట తీరగలగా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు నీవే నా దైవము. మహిమకు ఘనతకు అర్హుడు ఆయనే, పూజార్హుడు ఆయనే. హల్లెలూయా. స్తుతినొందదగిన దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఏం తిప్పగల ఉంచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయడానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభా మీరు ఎంతవరకు నాయన జరిగించిన ఈ యొక్క ఆరాధనను బట్టి నీకు స్తోత్రాలు. పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్లో జీవిత పరమార్థం అంటే ఏంటో నాయన
బ్రతుకంతా వ్యర్థం 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 అంటూ ప్రసంగి భక్తుడు రాశాడు. నాయనా, అయితే మోషే అంటున్నాడు, మా నివాసము నీవే ప్రభువా అని. జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకున్న వ్యక్తి దావీదు. కాబట్టి నాయన, ఇదిగో అపోస్తున్నటువంటి పౌలు కూడా తన జీవితంలో అర్థవంతమైనటువంటి జీవితం ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టి జీవించినది ఇక నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్నటువంటి పౌలు వలె మేము కూడా జీవించదుము గాక. మా కొరకు మేమే కాకుండా మేము ఇతరుల కొరకు జీవించే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇంతవరకు విన్న వాక్యములో ఆదరణ కలిగినట్లు ఒకరినొకరు పురుగొలుపుకుంటూ, ఒకరికొరకొకరు ప్రార్థించుకుంటూ, ఒకరి కష్టాల్లో ఒకరు పాలుపంపులు పొందుకుంటూ నీ సన్నిధిలో ఎదిగే భాగ్యం మా అందరికీ దయచేయండి అయ్యా. ఇదిగో నాయన, మరి 6, 7, 8 తేదీల్లో నాయన రేపటి నుంచి ఒడిశా రాష్ట్రంలో కోరపూడి జిల్లా పుట్టంగి, కావలి, కుందు లాంటి రిమోట్ ఏజెన్సీ గ్రామాల్లో సువార్త చేయడానికి వెళ్తున్నటువంటి విజయను, తనతో పాటు 20-25 మంది టీం వెళ్తున్నారు. అందులో 3 డాక్టర్స్ ఉన్నారు. ఉచితముగా నాయన వారి సమయాన్ని కేటాయించి వైద్యాన్ని అందిస్తూ ప్రభా, మరి వారు ఎంతగానో ప్రభా వారు ప్రయాసపడుతూ సువార్త పరిచయం చేయాలని గ్రామాలకు వెళుతుండగా వ్యతిరేక ఆత్మలు తీసివేయండి నాయన. అక్కడ వారికి విజయాన్ని దయచేయండి దేవా. నిశ్చయముగా ప్రభా వారికి తోడుగా ఉండండి, మీరు సహాయం చేయండి నాయన. వారి పరిచయం దీవించండి. మెడికల్ క్యాంపులోను, సువార్త పరిచయలోను అన్ని విషయాల్లో విజయాన్ని దయచేయండి. క్షేమకరంగా వెళ్ళి ఆ పరిచయం ముగించుకుని తిరిగి వచ్చే వరకు నీ కృపలో ఆ బిడ్డను భద్రపరుస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. మరి 14, 15, 16 కొడమంచిలో జరుగుతున్న అంత్యకాల సువార్త సభలు దీవెనకరంగా జరిగించండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో మరి సాల్మన్ యొక్క ఆదరణ కూడిక నాయనా, మరి అక్కడ ఆదరణగా జరిగించండి అయ్యా ప్రభా. వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారు. భర్తను పోగొట్టుకున్న సహోదరి జ్యోతికి నాయన ఆదరణ దయచేయండి ప్రభా. నిన్ను సృష్టించిన వాడికి భర్త ఉన్నాడను ప్రభా. ఈ భౌతిక సంబంధం భర్త లేకపోయినా ఆత్మీయమైనటువంటి భర్త మీరు ఉన్నారు నాయన. అలాగే నాయన, ఇదిగో ప్రభా, కుమారుని పోగొట్టుకున్న తల్లికి ఇదిగో ఏలయనగా మాకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపడిన, నువ్వు ఒక కుమారుడుగా కుటుంబానికి ఉండి ఆదరించమని ప్రార్థన చేస్తున్నావు. అలాగే ప్రభా, మరి అన్నయ్యను పోగొట్టుకున్న చెల్లెళ్ళు ఇద్దరు ఎంతో దుఃఖంలో ఉన్నారయ్యా. వారికి కూడా వాదార్పు, ఆదరణ, ధైర్య, నిరీక్షణ దయచేయండి నాయన. నీకు వందనాలు. అలాగే ప్రభా, ఈరోజు ఇదిగో నాయన మరి పలహారం ఏర్పాటు చేసినటువంటి, అల్పాహారం ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ తల్లిగారు సువార్తం జీవితంలో ఆరోగ్య విషయంలో మీరు చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తిరిగి వారికి 100 వంతులు ఫలింపు తెచ్చండి. ఈరోజు వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న యవనస్తులను, పురుషులను, వృద్ధులను ప్రభా అందరిని ఒక్కొక్కరిని దీవించండి. ఈ వేసవికాలం సెలవులు ఎవరికి ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా నాయన వారికి ఆరోగ్యాలు దయచేయండి. ఇక్కడున్న స్త్రీలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. వృద్ధులను, కన్యకలను, చిన్నపిల్లలను అందరిని ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మరలా తిరిగి ఎవరి గృహాలకు వారు వెళుతుండగా తోడే నడిపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, ఈ వారమంతా నీకు ఆపుదలు దయచేయమని, దీవించి పంపించమని. ఎవరైనా రోగులుంటే వారిని ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి ఆయన. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజల్లో ఎవరైనా బలహీనులుంటే వాళ్ళు బలపరచండి, రోగులుంటే ముట్టి బాగు చేయండి. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక, వారికి విమోచన దయచేయండి ప్రభా. నీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ చేరిన మనకు, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలుపంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడే నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. అందరికీ వందనాలు.